ఈ మంచి గుణాలు అన్ని నేని దేనికోసం మన ఇది చెయ్యాల అనేప్పుడు ఆ తగుదీలు ఉంటేనే మనం ఓటు చూసామిగా ఆ ప్రమాత వచ్చి తగుదియేని వాడుగా ఉంటేనే ఈ జ్ఞానం వచ్చి మనకు సిద్ధించును. లేకపోతే సిద్ధించదు అనే దానిచే దీన్ని ముఖ్యంగా ఇంత ఎంఫసైజ్ చేసి చెప్పారు. దానికి ఏం బేసిక్ డిసిప్లిన్, ఏం యాటిట్యూడ్, ఏం భావన మనసులో ఉండాలి అంటే ఇప్పుడు చూసాము ఇక తిరంద మనం ఆ ఓపెన్ మైండ్ ఉండాలి, అక్సెప్టెన్స్ ఏర్చుకునే మనపక్వం. ఏ ప్రచనలు ఉంది అంటే దాన్ని పురించుకుని ఏర్చుకునే మనపక్వం ఉండాలి. అనక మన తప్పులాని న్యాయపడతకూడదు. అది ఏమి అనే దాన్ని పురించుకుని దానికి ఏం తీర్వు అనేది చూడాలనే తவிர దాన్ని మన న్యాయపడతకూడదు. அடுத்தனே మన మనసునుடைய బలం బలహీనం ఏమి అనే దాన్ని మన புரிஞ்சுకుందుకు వెళ్ళవును. సరే, ఇది పోக அடுத்து వచ్చి 3 స్టేజెస్ గా దీన్ని చెప్పారు గురుపరానంద. అదావదు ఈ గుణాలని మన ఎట్టా మనకు రోగం ఎత్తుకోవచ్చుకోలే అనే దానికి 3 స్టేజెస్ గా 3 నిలయిగా దాన్ని చెప్పారు. ఫస్ట్ వచ్చి జానాతి. జానాతి అంటే దాని పற்றி తెలుసుకునేది. ఏ గుణాన్ని చదవయేమో, ఇప్పుడు 20 గుణాలు చదవయేమో, ఒక్కొక్కటిని మొదట దాని పற்றி తెలుసుకోలే. జానాతి అంటే దాని పற்றி அறிவு, ஞானம், దానిuடைய స్వరూపం, లక్షణం అనే దాన్ని మన పురించుకోలే. అదే జానాతి. జానాతి అంటే அறிந்து கொள்ளுதல், அறிஞ்சுకునేది. அடுத்து ఇచ్చతి. మోటం మన తెలుసుకుంటే మట్టు చాలదు, ఆ గుణం మనకి రోగ ఎత్తుకు రావలే, తన్మయపడుతాలే అటానిసి దానిలో విరుపం మనకు రావలే. ఆ ఇచ్చై ఆశ అనేది ఉంటేనే మనకు విరుపం అనేది వస్తేనే ఒక ఆశ మనకు ఆశ పడితేనే దాన్ని మనకు రోగం ఎత్తుకు రావలే అటానిసి మన ఎంచుతాము. దాని నుంచి మొదట జానాతి, அடுத்து ఇచ్చతి, அடுத்து యతతే. యతతే అంటే ముయర్చి చేసేది. అదావదు మొదట దాని ఒక గుణం అంటే దాని పற்றி క్లియర్ తెలుసుకోలే. వట్టి తెలుసుకుంటే మట్టు సానా అంటే ఆ జ్ఞానం ఏం చేస్తును, ఆ జ్ఞానముడే నற்பண்புகள்ని పற்றி అందరినే తెలుసును. ఓరளவுக்கு వచ్చి అందరినేని అన్ని అదావదు బేసిక్ సామాన్య ధర్మం అనే దాని పற்றி అన్ని మనిషిలాగనేని ఎదినే చదవకుండా, ఇప్పుడు ఇత మారి చదవకుండానేని అహింసై అట్ట ఇది సత్యం అనేది ఇంత అని ఉண்மை మాట్లాడాలి, అందరిని దోర్ని తున్బుర్తకూడదు. ఇట్లా విషయాలంతా అందరికనే తెలిసినదే. వాళ్ళు ఎంతదా చదవకుండా ఉంటే వాళ్ళుగా ఉంటనాலும் అదావదు సామాన్యంగా సాధారణంగా ఉండే ఆ పண்புలాని పற்றி అందరికనే తెలుసును. దానికి స్వామి దయానంద ఒక ఎగ్జాంపుల్ చెబుతారు. అదావదు ఇప్పుడు కోంతి ఉంది, కోంతి వచ్చి ఆ అమ్మ కొంతి ఉடைய ఆ ఒళ్ళుని ఆ చిన్న కొంతి బాగా పట్టుకుంటుంది. ఒక కిలైలోని అమ్మ ఇంకో దీనికి జంప్ చేసేప్పటికి మనం బాగా పట్టుకుంటేనే ఈ మన దివా పడకుండా ఉంటాము. ఉయిర్ పూసే ఉంది, దాని నుంచి మన ఉడిసినా ఉంటే దివా పడి మనకు గాయం పడును. అటానిసింత పుట్టంగానే స్కూల్ పోయి ఒకరు చెప్పించేది ఇంత దొరకదు. అది ఆటోమేటిక్ గా అది ఇంత అని ఇర్తిగానేని వచ్చే విషయాలే. స్కూల్లో పోయి దీని ఇంత చెప్పియాలే అటానిసి ఉన్నది అంటే ఎన్ని కొంతలాగా చెప్పాడో ఎన్ని అట్టాడేట్టుగా అతను చెప్పుతారు. அதே மாதிரியே மனுஷிலாக்கு குணால அன்னினேனி ஓரளவுக்கு சாமானிய குணம், అదావదు బేసిక్ ఏం తెలుసును అంటే అన్ని మనిషిలాగా తెలిసినది. నాకు ఏది శ్రమాలు ఇస్తుందో అది నేను ఇంకోరికి చెయ్యకూడదు అనేదాన్ని నేను పురించుకోలే. అది ఆటోమేటిక్ గా పురించుకుంటూ ఒక దొంగగా ఉంటున్నాను. ఆ దొంగ ఏం చేసేయండి, ఇంకొక దొంగని పార్ట్నర్ గా చేర్చేప్పటికి వాడు ఆ పార్ట్నర్ గా ఉండే దొంగ వాడితో ఉண்மைని మాట్లాడాలి, వాడితో దొంగలించకూడదు అనేది ఇంత అని
వాండు ఎదురు చూస్తున్నా. అదాదు వాండిని ఆ ధర్మాన్ని ఎదురు చూస్తున్నా. ఆ ధర్మాలు అన్ని నేను బేసిక్ ధర్మాలు అన్ని నేని అందరు నేని తెలుసును. తెలిసేదానిచే ఆ దొంగ కూడా పగళ్ళ దొంగలించకుండా నైట్ దొంగలించేది అందరు నిద్రపోయేవినాగా. ఏంట పగళ్ళ దొంగలించేది తప్పు అనేది వాటికి తెలుతుంది. ఇదంట స్వామిలు చెప్పిన విషయాల. అదావదు ఒక జ్ఞానం అనేది జ్ఞాపకం అంటే మనకు ఆ జ్ఞానం ఏం చేసిన ఒకటిని సూచించును అంతే. அறிவு అనేది మనకి ఇది ఇట్ట ఉంది అట అనేసి మనకు సూచించును అంతే చేస్తును. ఇప్పుడు మనం ఒక அறிவு అమానిత్వం అట అనేది మొదటి గుణం అంటే ఆ గుణాన్ని పట్టి జ్ఞానం దాని ఉடைய లక్షణంని మన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాము అంటే అది ఏం చేస్తుంది అటంటే ఏమి అమానిత్వం అంటే అది ఆ ఆత్మని పూజ్యత్వ భావన అనేది వచ్చి మానిత్వం. అమానిత్వం అంటే అపూజ్యత్వ భావన ఉండకూడదు. నా పూజ్యత్వ భావన అనేదే అమానిత్వం. అదావదు నన్ను పట్టి నేనే ఉయర్ந்து మనసులో ఎంచుకునేది మానిత్వం. అట ఉయర్ந்து ఎంచుకోకూడదు, నేను గర్వపడకూడదు, నేను వచ్చి అహంకారం లేకుండా పణివుతో ఉండాలి అనేదే అమానిత్వం. ఇదే దీని పట్టియ జ్ఞానం. అది వచ్చి ఏం చేసిన దాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాము అంతే. ఈ அறிவு మూలంగా మనం వచ్చి ఒక విషయాన్ని బట్టి మన ఇది ఇట్టనే అట అనేసి తెలుసుకుంటున్నాము. ఆ జ్ఞానం వచ్చి మనకు ఎట్టా లైట్ వచ్చి ఉండేదాన్ని సూచించుతుందో అదే మరి మనకొచ్చి ఈ జ్ఞానం అనేది దీని పట్టియ ఏం విషయాన్ని మనం తెలుసుకుంటున్నామో దాని మనకు ఇట్టనే దీనియుடைய స్వరూపం ఇది అట అనేసి మనకు సూచిస్తుంది. ఉండేదాన్ని ఇది ఇట్టనే అట అనేసి మనకు దానియుடைய స్వరూపాన్ని మనకు పురించబెట్టితుంది. అదే அறிவுతోని. அறிவு అంటే అది వచ్చి జ్ఞాపకం, అది వచ్చి కారకం దొరకదు. జ్ఞాపకం అంటే అది ఉండేదాన్ని మనకు సూచేది. కారకం అంటే అది ఏదిన్నా ఒక మాత్రాన్ని అక్కడ ఏర్పడుతేది. செயலே மாற்றாணி ஏற்படுத்துனே தவிர அறிவு వచ్చి మాత్రాన్ని ఏర్పడుతుంది. అది మన తెలివిగా పురించుకోలే. ఒక అమానిత్వం అనే దీని పట్టి నాకు తెలిసిపోయింది, కాబట్టి అమానిత్వం అనే గుణం నాకు రాలేదే అంటే ఆ గుణం ఎప్పుడు వచ్చును నే செயல் దాని అభ్యాసం చేస్తేనే నాకు ఆ గుణం వచ్చును. ఈ గుణాలు అన్ని మన చదివితేనేని ఆ గుణం పూరా మనకు వచ్చునా అంటే రాదు. దానికి మన అభ్యాసం చేసే అవ్వాలే అనేదానే ఇక్కడ చెప్పిందుకొచ్చేది. జ్ఞానం వచ్చి జ్ఞాపకాన్ని ఇచ్చునే తవిర కర్మనే కారకం. కారకం అంటే అభ్యాసం చేతనే ఆ పండు మనకుగా మన ఎత్తుకొచ్చిందుకు వెళ్ళవను. దానికి ఇంకొకటి కూడా చెప్పినారు, అదావదు కామ కర్మ హేతు. కామ కర్మ హేతు అంటే కామ అంటే ఆశై, అదావదు ఇచ్చతి అటాన్ని చూసేప్పటికి ఇచ్చతి దాని పట్టియ విరుపం ఆశై అనేది మనకు వస్తనే అప్పుడే మన ఆ செயல் చేసేందుకు మన ఆరంభించుతాం. ఊరికి அறிவு மட்டும் ఉంటే దానిలో మనకు ఆ செயல் మన ఇప్పుడు ఒకటి లేదు, ఒక వంట యూట్యూబ్ లో చూసేము, ఆ వంట దాని పట్టి తెలుసుకుంటున్నాము. తెలుసుకుంటే అది తిన్నట్టుగా అర్థనా లేదేక మన దాని చేతనే దాని ఆశపడి ఇది బాగా చేస్తాడా అట అనేసి ఒక ఆశ వచ్చి ఆనక దాన్ని చేసేప్పుడుగే దానిలో విరుపం రావలే. ఆనక దాన్ని ముయర్చి చేసి దానికి ఏం జమాలు కావాలనో దాన్ని తీసి ఆనక దాని చేతనే దాని ఉடைய బలాన్ని ముழுமைగా అనుభవించేందుకు వెళ్ళవను. అదే మరి ఇక్కడ మనకు ఒక గుణం రావలే అంటే ఊరికే దాని పట్టి తెలుసుకుంటే మట్టు చాలదు. దానికి అది మన రోగ రావలే, ఆ గుణం మనకు రావలే అట అనేసి విరుంబాలే.
దానికి ముయర్చి చేయాల. ముయర్చి అనేది అభ్యాసం. అభ్యాసం చేతనే అది మనకు వచ్చును. మనకు ఈ గుణాలు అన్నిని ఆత్మ ప్రత్యక్షం, అదాவது ఈ మనకు అన్ని నేని తెలిసి ఉంటనాలం. సాధారణంగా అన్ని విషయాలను అన్ని గుణాలని పற்றி మనకు ఓరளவு పురించి ఉంటనాలం కూడా. ఏది మనకు మంచిదో అదే ఇంకోరుగు మంచిది అనేదాని అందరినే మనిషిలే. మనకు ఎట్ట కొట్టుత పోటెత్తుందో అదే మరి ఇంకొకరిని కొట్టుత పోటెత్తును. మన కోపపడితే మనకి ఇంకొకరు మన పైగా కోపపడితే ఎంత వర్త అవుతుంది. అదే மாதிரியே మన ఇంకొకరు పైగా కోపపడితే వాళ్ళకు ఉన్ను అనేది తాని మన పురించుకోలే. దాని పూరాని మనకు ధర్మశాస్త్రం నీతి శాస్త్రంతో నిండ శాస్త్రాలు దీని పற்றி విளக்காలని చెప్పింది. సరే, ఇదే మన జానాతి ఇచ్చతి యతతే మూలంగా మన చూసేము. அதாவது ஞானம் వచ్చి మనకు పురింజపెట్టినే తవర మనకు దాని మాట్రాన్ని ఎత్తుకురాదు. మన మనస్సులో మాట్రాన్ని ఎత్తుకొచ్చేదానికి మన సెయల్ చేసే అవ్వాల. ఒక ముయర్చి అనేది మన చేసే అవ్వాల. ఆ ముయర్చి ఏ డైరెక్షన్ లో ఉండాలా, ఎట్టా ఉండాలా అనేది దాన్ని మన ఇంకా చూడబోయేము. అదాவது ఏం చేయాలంటే మొట్ట దానిలో విరుపం వచ్చేట్టుగా మనని, అదాவது ఆ గుణాలలో ఒక విరుపం ఆశని తూండేట్టుగా మన ఎత్తుకొచ్చుకోలే. అనగా ఆ గుణాల్లో ఉండే మదిప్పుని అధికరించేట్టుగా మన செயல்ல ఉండాలి. ఇప్పుడు குணாலினுடைய மதிப்பு అనేప్పుడు ఇప్పుడు సత్యం వద అట అనేది ఉண்மைன்னே మాట్లాడాల. ఆ ఉண்மை మాట్లాడేదిలో ఉండే దానిuடைய మదిప్పుని మన పురించుకోలే. అది వచ్చి మన ఇప్పుడు కాలాల్లో మనకు అది ఇంతని మనిషిలతో చూసిందులో దాని అట ఉండట్టుగా మోడల్స్ గా మన మనిషిలు పుడుగు మన నుంచి చూసిండు వెళ్ళబోతున్నాలు. మన దానికి ఏం చేయాలి, పెద్దలుடைய சரித்திரம் மகான்களுடைய சரித்திரம்தான் చదివే ఇప్పుడు మహాభారతం రామాయణ కథలు అనగా పురాణాలు రామకృష్ణరు శారదమ్మ ఇట్ట వాళ్ళు మహాన్లు ఏకపట్ట గురులు ఉండిండారేగా వాళ్ళుடைய சரித்திరాలంతా చదవంగా దల్లో ఉండి మన దీనింతా పురించుకోవచ్చు. ఎంత ఇదిగా వాళ్ళు ఉండిండారు. అడితే వాళ్ళు ఈ గుణాన్ని వాళ్ళు ఫాలో చేసిన దాని నుంచి వాళ్ళు మనుషుల మధ్య వాళ్ళతోనుடைய మదిப்பு ఎట్టా ఉండింది అనేది ఇంతని మనకు పురింజును. ఇప్పుడు హరిచంద్రన్ అనేది ఇంతని వాళ్ళుடைய కథలంతా చూసేప్పుడు సత్యం వద అనే వాళ్ళు ఉண்மை మాట్లాడిన దాని నుంచి వాళ్ళు ఎంత ఇదిగా ఇంకా అని ఇది అట్నే నిలచి ఉంది అనే దాన్ని మన పురించుకోవచ్చు. గాంధీ అడిగల్నింత చెప్పుతుర హరిచంద్ర నాటకాన్ని మొదట చూసే అతను నేను ఇంకా ఉண்மைని మాట్లాడుతున్నా ఎప్పుడు అటాని సింతని ఒక సంకల్పం ఎత్తుకున్నారు అట అనేది మన వాళ్ళ చరిత్రం చదివేప్పుడు పురించుకుంటున్నాము. ఇతని మనముடைய ముయర్చి ఏ డైరెక్షన్ లో ఉండాలి అనే దాన్ని దీనిలోండి మన తెలుసుకోవచ్చు. అనక మెయిన్ గా దీని పట్టి లక్షణం ఏమి తెలుసుకునేది పోగా స్వరూపం ఏమి అనే దాని పోగా ఏం తెలాల, ఈ గుణం మన ఫాలో చేస్తే మనకి ఏం ప్రయోజనం వచ్చును, లేకపోతే ఏం ఇళప్పు వచ్చును. ఈ ఒక గుణం ఫాలో చేసేప్పటికి ఏమి గెయిన్ ప్రయోజనం వచ్చును, ప్రయోజనం లేకపోతే ఏమి ఇళప్పు వచ్చును, ఇళప్పు లాస్, గెయిన్ లాస్ రెండు ఏమి వచ్చును అనే దానిని మనకు తెలాలే. ఆ ఇళప్పు వచ్చును తెలుస్తేనే దానిuடைய మదిప్పు మనకు ఇంత அளவுగా అయ్యో మన దీన్ని ఫాలో చేయబోతే మనவுடைய சுய மதிப்பு మన சுய మర్యాదనే ఇழந்துతుం అనేది మనకు పురించుతేనే దీన్ని కరెక్ట్ ఫాలో చేయాలని మన ఎంచుతాం. ఏదో కాంప్రమైజ్ చేసి ఏదో ఒకటి పర్వాలా దాని చోట్ల ఇప్పుడు ఏమి ఇది పోతుంది ఆడి తడవ చూసుకుంటా అటాని సింతాని ఒక అసాల్ట్నెస్ రాదు.
అది ఒక ఆ సిన్సియరా అన్నిని మనం ఫాలో చేసేప్పటికే దాని ఉடைய ఉண்மையான ఆ మదిப்பு మనకు పురించేప్పటికి దాని ఈజీగా ఎత్తుకోము. ఇది అన్నినేని మనకు కొంచెం కొంచెంగా దాన్ని పற்றி మన తిరివి తిరివి సిందனை செய்யங்காనే మనకు పురింజిందుకు ఆరంభించును. అని ఇంకొకటి ఇదిలో ఏమింటే ఎట్టప్పుడు சில ఉపాయాలు చెప్పినారు. ఉపాయం అంటే ఒక ఈ గుణాలని మన రోగ ఎత్తుకొచ్చుకోవచ్చు అనేప్పటికి స్వామి చెప్పేప్పుడు ఏం చెప్పినారంటే, ఇప్పుడు ఒక గుణాన్ని మనసులో ఎంచుకోవాలి. ఈ గుణం ఈ వారాలో నేను కోవపడకూడదు అటన్ని ఎంచాను అంటే, సరే ఈ కోవపడితే మనకు నేనే నాకు ఒక దండనే ఇచ్చుకోలే, నైట్ టిఫిన్ తినకూడదు అట అనేసి ఎదినా నేను కోపడితే నేను కోపడినా అంటే నైట్ టిఫిన్ నాకు దొరకదు అట అనేసి నేనే నాకు దండనే ఇచ్చుకోవాలంట. అదే ఇది నాడు పూరా నేను కోపడకుండా బాగుండినంటే నేనే నాకు గిఫ్ట్ ఇచ్చుకోవాలి. ఇది వచ్చి ఇంకొకరితో చెప్పాల్సిన అవశ్యమే లేదు. నేనే నాకు ఇదింతా ఒక మనస్సుని మననే ఎంకరేజ్ చేసుకున్నాం. ఎట్టా చేస్తే ఆ గుణాలని మనం ఎత్తుకొచ్చుకోవచ్చు అనేది ఇంత చిన్న చిన్న విషయాలు ఇట మరింత అని స్వామి చెప్పినారు. అనగా సంకల్పం చేసుకునేది ఒక వారంతో కండిపా దీన్ని నేను ఎత్తుకొచ్చుకుంటున్నా, ఒక మాసనో 2 మాసనో అట ఒక టైం పీరియడ్ పెట్టుకుని ఈ అదే గుణాన్ని తిరివి 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 ఎంచుతా ఉండేది. ఈ గుణం వచ్చేదాకా నేను ఉడిసేట్టుగా లేదు, దాని నేను ఎట్టనాలు నాకు నేను ఎత్తుకొచ్చుకోపోయాను అట అనేసి ఒక్కొక్క గుణం గాని అట ఎత్తుకొచ్చుకునేది. అది చేయచుంటా. అనగా సంకల్పం அடுத்தொச்சி அவதானம், முன்னெச்சரிக்கை. அவதானம் అంటే మున్నెచ్చరికై. మున్నెచ్చరికై అంటే మనకి ఈ విషయాన్ని చెప్పుతే మనకు కోపం వచ్చును అనేది మనకు తెలుసును. దాని నుంచి మొదటనేని దానిలో వచ్చి కాన్షియస్ గా ఉండుకోలే. అయ్యో ఇట్ట మారి మాట్లాడితే మనకు కోపం వచ్చును మనకు తెలుస్తుంది. దాని నుంచి మన ఇప్పుడు వాళ్ళు లేట్ గా వచ్చారు, లేట్ అవుతే మనకు కోపం వచ్చును అనేది మన తెలుస్తుంది. వాళ్ళు లేట్ ఇంకా ఒక హాఫ్ ఇయర్ వస్తే మన కోపపడకూడదు, అడితే మనం ఏం చేసుకోలే అనే దాని మొదటనేని మన క్లియరా మనసుని దాని తగ్గట్టు మార్చి పెట్టుకోలే. ఆ మున్నెచ్చరికై ఉండేది వచ్చి వద్దే ముఖ్యం. మన ఓరளவுக்கு అసెస్ చేసి, అదావదు ఇట్ట ఉంటే ఇట్ట అవును అనేది ఇంత మన ఓరளவு పురించి పెట్టిండామే ఇక అట్టా తావులంతా మనం మున్నెచ్చరికతో నడుచుకునేది వద్దే ముఖ్యం. అట్ట ఉంటే కూడా ఈజీగా మన ఆ గుణాన్ని ఎత్తుకొచ్చుకోవచ్చు. అనగా సహాయ అన్వేషణం ఒకటి చెప్పినారు. సహాయ అన్వేషణం అంటే ఒక గుణాన్ని ఎత్తుకొచ్చేదానికి ఇంకొక గుణాన్ని ఉடைய సహాయం కావాల్సింది. ఉదవి, సహాయం అంటే ఉదవి. అన్వేషణం అంటే వెతికేది అని అర్థం. సీకింగ్ హెల్ప్. అదావదు ఇంకొక గుణాన్నుடைய ఉదవిని ఎదురు చూసేది. ఇప్పుడు ధ్యానం చెయ్యాలి అంటే మన ఏற்கனவே ఆరాధన ధ్యానంతా బాగా చూసిండాము. தியானம் செய்யால దానికి ఆ சூழ்நிலை பூரா கிரியேட் செய்யாலிங்க. ஊரிய தியானம் వచ్చిరాదు. మిதమైన ఉణవు తినాల, మిதமான ఎన్నంగల్ పెట్టుకోలే, తనిమైన తావుని చూస్ చేసుకోలే అటాని తింటాని ఆ దీనికి సహాయంగా ఉండట్టుగా ఏం చేసుకోవాలనో దాని ఆ సూழ்நிலைని మన క్రియేట్ చేసుకోలే. అదింత మనకున్నదింటే ఆ గుణం వచ్చేది వద్దే ఈసీ. அதே மாதிரி பிரதிபக்ஷ பாவனா అటానికి ఒకటి. అదావదు ఏ ఆపోజిట్ గుణాన్ని ఎత్తుకొచ్చుకునేది. భాగవతాలో ఒక శ్లోకం చెప్పినారు స్వామి, దాన్ని చెప్పాను. అసంకల్పాత్ కామం జయేత్, అసంకల్పాత్ కామం జయేత్, క్రోధం కామ వివర్జనాత్, అర్థ అనర్థ ఈక్షయా లోభం, అర్థ అనర్థ ఈక్షయా లోభం, భయం తత్వ అవమర్షణాత్.
ఇంకోతరు చెప్పే అసంకల్పాత్ కామం జయేత్ క్రోధం కామ వివర్జనాత్ క్రోధం కామ వివర్జనాత్. ఫస్ట్ పార్ట్ అసంకల్పాత్ కామం. అసంకల్పాత్ సంకల్పం చెప్పేమిగా ఆ సంకల్పం లేకుండా ఉండేది. అసంకల్పాత్ కామం జయేత్. ఆశని ఎట్టా జయించాలే? అసంకల్పాత్ సంకల్పం లేకుండా మన తిరిగి ఆ సంకల్పం పెట్టేవి ఒక ఎన్నం ఎంచేము తిరిగి దానే ఎంచేప్పటికే ఆ ఆశ అనేది మనకు వస్తుంది. దానిచ్చి అసంకల్పాత్ ఆ సంకల్పనే పెట్టకూడదు అట అనేది. ఆ అసంకల్పాత్ అంటే ఆ సంకల్పం పెట్టకుండా ఉండేదాని మూలంగా కామం ఆశని జయించాలే. ఇదే ప్రతిపక్ష భావన అనేది. దానికి ఆపోజిట్ గా ఉండే గుణాన్ని మనకు ఎత్తుకొచ్చేప్పుడు అది ఆ గుణం సకాఫను. ఏది చెడ్డ గుణనో దానికి ఆపోజిట్ గా ఉండే గుణాన్ని ఎత్తుకొచ్చేప్పుడు ఆ చెడ్డ గుణం మనతోండి సకాఫోను. క్రోధం కామ వివర్జనాత్. ఆశని మనం ఉడిసేపటికి ఆటోమేటిక్ గా కోపం సకాఫను. మనకు ఒకట్ల ఆశ ఉండేదానించి కోపం అనేది పోతుంది. దాని నుంచి ఆ ఆశని ఉడిసేపటికి ఆటోమేటిక్ గా కోపం మనతో ఉండదు. అంటే మనం బిడ్డలతో కోపడేమే అంటే బిడ్డలు బాగుండాలి అని మనం ఎంచేదానిచ్చే ఇక ఆశ ఉండేదానిచ్చే వాళ్ళతో కోపడేము. అడితే బిడ్డలు బాగుండాలి అని ఎంచుకోడాదా మరి అంటే బిడ్డలు బాగుండాలని ఎంచాలే. కావంటే ఈ కోపపడేదానిచ్చి ప్రయోజనం లేదు. ఈ కోపం దొంగ కోపంగానే ఉండాలనే తవర అదావదు ఆవాల మనసుని మన బాధించకుండా మన మనసు బాధించబడకుండా ఆ కోపం అనేది సామధాన భేద దండం అట్ట అని చెప్పిండారుగా అట్ట ఒక కరివిగానే దాన్ని యూజ్ చేయాలనే తవర ఆ కోపపడి మనాన్ని కష్టపడుకుని వాళ్ళని కష్టపడతకూడదు. అదే అక్కడ ఉండే సీక్రెట్. అది వచ్చి కంబి మేళ నడిసేట్టుగా కత్తి మోనైలో నడిసేట్టుగా ఏ వాళ్ళ కాని ఎట్టా కాని మన సరింజితం అట్ట లేకుండా దాన్ని బట్టి తెలివిగా మన పురింజుకోంగా అది వచ్చి మనకు స్వరూపంగా అవసరం. అప్పుడు మనకి ఈ ప్రச்சனைలంతా அடுத்த ఎట్టా అట అనే కేள்விంతా రాదు. అది గమనంగా మన పురింజుకోంగా దాని పట్టియ సందేహాలు మనకు ములుసుగా నీంగుసును. సరే, అసంకల్పాత్ కామం జయేత్ క్రోధం కామ వివర్జనాత్. మూడవది లైన్ అర్థ అనర్థ ఈక్షయా లోభం. లోభం అంటే ఒక కర్మితనం అంటూ ఇంకా అదాదు ఇంకొకరికి నిండా రూపాయి పట్టుకున్నా కాబట్టి ఒక్క పైసా కూడా బయట సూంచండి అట్ట కర్మిగా ఉండేవాడే లోభం అట అనేసి వాడి పేరు. అది ఎట్టా దాన్ని మార్చాలంటే ఒక ఇది వచ్చి దానం అనే దానం ఇచ్చే దాని మూలంగా ఆ లోభాన్ని మార్చచ్చు. ఇక్కడ చెప్పింది వచ్చి అర్థ అనర్థ. ఈ సెల్వాలు అన్నినేని అనర్థం అంటే ఇది అన్నినేని నిత్యం లేదు, దీనికి ఇది అన్ని పొరులట్రదు అనే దాన్ని పురించుకునేప్పుడు దానిలో ఉండే లోభం వచ్చి మనకు సకాఫోను. ఈక్షయ అంటే చూసేది కాண்பதன் மூலம். ఈ అర్థ అంటే పొరుట్కల్. ఈ పొరుట్కల్ అన్నినేని అనర్థం అంటే దానికి ఒక అర్థోని లేదు, దానికి ఒక విధమైన నిత్య తన్మై నిలైత తన్మై అనేది ఈ పొరుట్కళ్ళకు లేదు అనే దాన్ని పురించుకునేప్పుడు దానిలో ఒక మదింపు ఉండేదానికే దాన్ని సేర్చి పెట్టుకుంటున్నాండి. అది ఒకటినే లేదు అట అనేది పురించుకునేప్పుడు ఇంకొకరు ఇచ్చిందుకు అంటే యోచించండి. அடுத்த 4வது లైన్ భయం తత్వ అవమర్శనాత్. భయం అనే ఆదిని తత్వ అవమర్శనాత్ అంటే అరివదన్ మూలం. ఈ తత్వాన్ని అరించుకునే దాని మూలంగా మన వెరుపుని నీకి రావచ్చు. ఇది అన్ని నేను ప్రతిపక్ష భావన అనే ఆ మూలంగా ఎట్ట ఒక గుణాన్ని
మన ఎత్తుకొచ్చుకోవచ్చు. ఆపోజిట్ గుణాన్ని ఎత్తుకొచ్చుకునే దాని మూలంగా ఈ మనతో ఉండే చెడ్డ గుణాలని అంపిరాజు అనే దాన్ని చెప్పేది. అసంకల్పాత్ కామం జయే క్రోధం కామ వివర్జనాత్ అర్థ అనర్థ ఈక్షయా లోభం భయం తత్వ అవమర్శనాత్. అసంకల్పాత్ అంటే సంకల్పాన్ని ఉడిసేదాని మూలంగా కామాన్ని జయించాలే, క్రోధాన్ని ఆశని ఉడిసేదాని మూలంగా వివర్జనాత్ అంటే ఉడిసేది అని అర్థం. వివర్జనాత్ క్రోధాన్ని జయించాలే. అర్థ అనర్థ ఈక్షయా లోభం అనేటప్పుడు ఆ లోభాన్ని కర్మితన్மைని అన్ని పొరుల్ని అనర్థనే, అది అన్ని పొరులు అట్టవే, దాని ఒకటి నిలయాన తన్మై దొరుగదు అనేదాన్ని చూసేదాని మూలంగా ఈ లోభాన్ని ఉడాలే. అనగా భయాన్ని తత్వ అవమర్శనాత్, ఆ తత్వాన్ని పురించుకునే దాని మూలంగా వెరుపుని ఉండాలే అనేదాని ప్రతిపక్ష భావన అటాన్సి చెబుతారు. సరే, அடுத்து వచ్చి தியானம். ఈ వాల్యూ మెడిటేషన్ చెప్పేదిక, అదావదు ఈ గుణాలని అన్నిని మన ధ్యానం చేసేది. మన జపం ఇదింతా చేసేమేక, దానికి బదులా కొంచెగెళ్ళు జపం చేసి కొంచెగెళ్ళు ఏదైనా ఒక గుణాన్ని పట్టి ఆ గుణాన్ని పెరుమై ఏమి అనగా అది మనకు రోగం ఉండట్టుగా భావించేది. మనకు ఒక గుణం లేకపోతే, ఒక దృప్తి అనే గుణం మనకు లేదు అంటే ఆ దృప్తి ఉండట్టుగా మనకు రోగం మనం భావించి ధ్యానం చేయాలి. అట్లా ధ్యానం చెయ్యంగా ఆటోమేటిక్ గా ఆ గుణం మనకు వచ్చిందుకు ఆరంభించును. మొదట కற்பனை చెయ్యాలి, అది మారి నేను ఉండట్టుగా. ఇప్పుడు నేను ఇంకొకరు ఇచ్చే తన్మనే నాకు లేదు అంటే మొట్ట నేను అందరికి ఇచ్చేట్టుగా నేను మనస్సులో భావించాలి, కర్పణ చేయాలట. అట్ట కర్పణ ఇంకొకరికి ఇచ్చే తన్మని ఇంకొకరు ఇచ్చేదాన్ని చూసేమేక అట్ట ఇచ్చేది మారి మనని అట్ట ఇచ్చేము అనేట్టుగా కర్పణ చేసేప్పుడు దాని నుంచి వచ్చే సుఖాన్ని మన కర్పణలో అనుభవించుతాము. అట్ట అనుభవించితే ఆటోమేటిక్ గా మన చేసిందుకు ఆరంభిస్తాము అనేసి పేరు. ఆమెనే ఇటని ధ్యానం చేసేప్పటికి కొంచెంగా మన ఎత్తుకొచ్చుకోలే. அடுத்து ప్రార్థన అనేప్పటికి మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనకు అయ్యో మన ఎన్ని చేసేము, ఎన్నో సామెలు చెప్పిండారు, అన్నిని ముయర్చి చేసేము కాబట్టి ఎన్ని చేసినాலும் మన నుంచి దాన్ని చేసింది ముడించలేదే, ఈ గుణం మనకు రాంటుందే అటానిసింత ఒక వరుతం వచ్చును. అట రాంటుందే ఇంకా రాంటుందే, ఇన్ని వర్షాలు ఇసిందే అటానిసిందా ఒక నంబికేయற்ற తన్మై వచ్చేప్పుడు మనకు ప్రార్థనయే దేవుడు భయ్యా దేవుడిని ప్రార్థన చేసేదే మనకు హెల్ప్ఫుల్ గా ఉన్ను. ప్రార్థన అయ్యో దేవుడా నాకు ఎట్టనాలు ఈ గుణాన్ని ఎత్తుకొచ్చిడు అటానిసి దేవుడితో మన ప్రార్థన చేసి ఆ గుణాన్ని ఎత్తుకొచ్చుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మన ఏం చూసాము, ఒక మాట ఈ 10 ఉంది దీనిలో, దాన్ని చెప్తాను. మొట్టొచ్చి ఈ ఫాలో చేసేదానిచి, ఈ గుణాన్ని ఫాలో చేసేదానిచి వచ్చే భయం ఏమి అనేది, அடுத்து రెండవది దాని నుంచి వచ్చే ఇళப்பு ఏమి అనే దాన్ని పురించుకునేది, మూడవది సత్సంగం, ఈ మహాన్లుడే చరిత్రం ఇటాదింత చదివి ఆ సూழ்நிலைని మనం ఉరువాకునేది. మొట్ట ఈ గుణాన్ని ఫాలో చేసేదానికి వచ్చే ప్రయోజనం బలనేమి, రెండవది దాని ఫాలో చెయ్యబోతే పిన్బట్టలేకపోతే మనకు వచ్చే ఇళపు ఏమి అనేది రెండవది. మూడవది సత్సంగం మూలంగా ఆ గుణాలు ఉండే వాళ్ళతో మన సేరేపటికి ఆ గుణం మనకుని ఆటోమేటిక్ గా వచ్చును. కొంచెం దినాలు వాళ్ళతో ఉండంగా వాళ్ళు ఆ మంచి వాళ్ళు చేసే ఆ செயల్నింత చూసేప్పుడు అబ్బా ఇట్ట ఉండారు అటాన్సి మొట్ట అతిశయంగా ఉన్ను అనగా దాన్ని వాళ్ళు ఫాలో చేసి వాళ్ళు ఎంజాయ్ చేసేదింకా చూసేప్పుడు మనకుని దానిలో అదే మాది మన ఉండాలి అనే ఆశ వచ్చింది ఆరంభించును. అదే సత్సంగనుடைய బ్యూటీ. సత్సంగం అనేది మంచి వాళ్ళతో మన నుంచి సేదింది ముడించబోతే మోట ఏం చెయ్యాలి, మంచి వాళ్ళతో చేరాలి. అట్లా లేదా అదింతా ఫాలో చేయ ఒక్కరు నాకు అంచనా లేదు
అటంతా అంటే ఉడనే బుక్కులు పుస్తకాలు మంచి మంచి పుస్తకాలు మహాన్లుடைய సరిత అదింతా చదివి అట ఒక మనిషితో మన కూడా ఉండట్టుగా మన ఫీల్ చేసి దాన్ని మన ఎత్తుకొచ్చుకోవాలి.